ఓం నమ శివాయ. నిన్న ఒక సినిమాకి వెళ్ళానండి. అదేంటి స్వామి సినిమాకి వెళ్ళడం ఏంటి అని అనుకుంటున్నారా? నా తల్లి నన్ను నవమాసాలు మోస్తే ఈ భరతమాత నేను చచ్చేంత వరకు మోస్తుంది కాబట్టి ఈ భరతమాత గురించి, ఈ భారతదేశం గురించి ఆ డైరెక్టర్ ఎలా తీశారని చూడటానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు లోపలికి అడుగు పెట్టంగానే ఇంచుమించుగా 90% యూత్ మాత్రమే ఉన్నారండి. అందులో కాలేజ్ డ్రెస్లో కాలేజీలో ఎగ్గొట్టు కూడా వచ్చి చూస్తున్న వాళ్ళని చూశానండి. ఒక రకంగా షాక్ అనిపించింది. ఇదేంటి యూత్ కూడా ఎంత ఇది, ఇందులో హీరోయిన్ను సగం గుడ్డలతో డ్యాన్స్ చేస్తుందా, ఐటెం సాంగ్స్లు ఉన్నాయా, లేకపోతే అర్థం లేని ఫైట్లు ఉన్నాయా, అలాగే ఇది ఎటకారంగా కామెడీలు ఉన్నాయా, ప్రేమ అనుకుని పిచ్చోళ్ళ వెనకాల తిరిగే హీరో ఉన్నాడా ఏంటని చెప్పి ఆశ్చర్యంగా చూస్తే సినిమా నిజానికి దగ్గరగా వాస్తవాలను చూపిస్తూ చాలా అద్భుతంగా అన్ని వాస్తవాలే. ఈరోజు మన దేశం గురించి అజిత్ దోవల్ లాంటి వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఇంకా ఎంతమంది కష్టపడుతున్నారు అన్న నిజాన్ని చూపించినందుకే జనాలు ఎంత దీనిగా ఆదరించారు కదండి యూత్. అదే మా జనరేషన్లోని అన్నీ అబద్ధాలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ అబద్ధాలే. గాంధీ గొప్పోడని, అసలు ఈ ఛత్రపతి గురించి కానీ, అల్లూరి సీతారాం గురించి కానీ అటువంటిది ఏది కాకుండా ఈ ముస్లిమ్స్ గురించి ఇలా చెప్పి మమ్మల్ని భ్రష్టు పట్టించి మా తరం అంతా కూడా నిజంగా వాస్తవానికి అయితే ఒక ఎర్రిపప్పలను చేశారండి. ఇలా అంతా అనకూడదు, కానీ ఆవేశం, ఆ బాధ తట్టుకులకి ఏం మాటలు అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా నా యొక్క విన్నపం ఏంటంటే డైరెక్టర్లకి, తెలుగు రాష్ట్రాల్లో ఈ నిర్మాతలకి మనస్ఫూర్తిగా అడిగేది ఏంటంటే నిజాన్ని చూపించండి. ఎంతవరకు డబ్బు సంపాదించారు, మీరు ఎంత సంపాదించినా ₹1 పైకి పట్టుకెళ్ళేది లేదు. ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ఈ వాస్తవాలను చూపిస్తూ డబ్బు సంపాదించిన వరకు సంపాదించాం, దానికి వచ్చినట్టయితే చాలు అనుకున్న భావనతో వాస్తవాలను చూపించి ఆ డైరెక్షన్, కొన్ని వాస్తవాలు కొంతమంది తీస్తున్నారు, ఆ తీసే డైరెక్షన్లో కరెక్ట్గా లేకపోవడం వలన ఫెయిల్ అవుతున్నారు. కనుక ఒక మంచి స్క్రిప్ట్ని, వాస్తవాలను ఎంచుకొని దాన్ని ఏ విధంగా చూపిస్తే సక్సెస్ అవుతామన్న భావనలతో చేయండి. వాస్తవాలు చెప్పండి. ఈ యూత్ని ఇంకా మేల్కొల్పి ఈ దేశం పట్ల, ఈ సనాతన ధర్మం పట్ల ఇష్టం పెరిగేటట్టు చేయండి. నమః శివాయ.